హాషిమయ్య గారు ఎక్కడి నుంచి? గజిటెడ్ హెడ్ మాస్టర్ నర్సాపూర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఓకే. మా భార్య కూడా హెడ్ మిస్సెస్ నర్సాపూర్ గర్ల్స్ స్కూల్. 20 సంవత్సరాల కింద సాయంత్రం భోజనం చేసేటప్పుడు కుతికేలో ఇరుకుతుండే, కండ్లు గిండ్లు తెరిచి పరేషాన్ అయిపోతుండే. ఓ పెద్ద హైదరాబాద్ లో హబీబుల్లా అనే డాక్టర్, గ్యాస్ట్రాలజిస్ట్. అవును, హబీబుల్లా ఫేమస్ ఉండే. ఫేమస్. ఆయన దగ్గర తీసుకోపోతే, అరే ఏమయ్యా నేను మళ్ళీ రీసెర్చ్ చేసి చదువుకోవాలి దీని కొరకు అని అన్నాడు. మందులు ఇచ్చేయండు, సిరప్ ఇచ్చేయండు, అయినా తగ్గలేదు. అప్పుడప్పుడు ఇట్లా రావాలి. నేను ఒకసారి సాయంత్రం ఇదే విధంగా ఆమె కళ్ళు తెరిచింది, దమ్ము పడుతుంది, తెచ్చుకొని డాక్టర్ సాబ్ దగ్గరికి వచ్చింది. ఈశ్వరప్ప హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోతే ఆయన చూసి వెంటనే ఒక సీసాలోకి మందేసాడు నోట్లో. అప్పుడే ఇట్లా కళ్ళు తెరిచి అప్పుడు కూర్చుంది, రిలాక్స్ అయిపోయింది. దాని తర్వాత డాక్టర్ సాబ్ గారు చెప్పారు, ఈడ ఇట్లా గొట్టంకు ఇట్లా సాయంత్రం ఎందుకు వస్తుందంటే చలికి ఇది ఒత్తుకుంటుంది, ఓపెన్ అయితే లేదు, ఎనర్జీ లేదు, చలికి అవుతుంది, దీన్ని స్ట్రాంగ్ చేయాలి అని మెకానిజంగా పద్ధతితో చూపించి మందులు ఇచ్చాడు. వారం రోజుల మందుల్లో 20 ఏళ్ల నుండి ఇప్పటిదాకా ఎప్పుడు కాలే, ఇంతవరకు కాలే. ఇప్పుడు ఒక నెల క్రిందట కాళ్ళు మొత్తము జామ్ అయిపోయింది, సెల్యులైటిస్ అయిపోయింది, మచ్చలు వచ్చేసినాయి, ఉబ్బిపోయినాయి, ఎర్రగా అయిపోయినాయి. నన్ను మర్చిపోయి వేరే హాస్పిటల్ పోయినాము. అపోలో హాస్పిటల్కు తీసుకుపోయినాము. శ్వాసం పీల్చుకున్నట్ల కష్టం కాబట్టి ఉండే, ఆడికి తీసుకుపోగానే వాళ్ళు ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ మీద పెట్టేసి అబ్బా ఆడ 3-4 రోజులు ఉన్నాం. ఆడ నుంచి ఇక నేను డిశ్చార్జ్ చేసేది అని చెప్పాను. ఇక ఒక రోజు రూమ్లో పెట్టి డిశ్చార్జ్ చేశారు. నాకు ఎక్కడ కూడా అర్థం కాలే. ఓ రోజు సడన్లీ డాక్టర్ గారు బసవానందం గారు నాకు జ్ఞాపకం వచ్చారు. అరే నేను అటు ఇటు తిరుగుతున్నా, ఒక విషయం ఆయనకి చెప్పాలి అని ఇక్కడ నేను మా కొడుకు ఇద్దరం పరిగెత్తుకుంటూ వచ్చాము. డాక్టర్ గారు దాన్ని చూసి, నువ్వు ఏం భయపడకు, ఇది సెల్యులైట్స్ ఉన్నాయి, దీన్ని నేను మొత్తం తగ్గిస్తా, ప్లేట్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, 20,000 ఉన్నాయి, దాన్ని కూడా మేము ఎక్కువ చేస్తాము అని వారం రోజుల 28 ఆగస్టు నుండి స్టార్ట్ చేశాము. ఇప్పుడు భగవంతుని దయ వల్ల 50% తగ్గిపోయింది. వెరీ గుడ్. వాప్ తగ్గింది, కింద పాదాల మీద కొద్దిగా అంత ఉంది, ధర ముఖాల నొప్పులు అవి ధర మంటలు ఉన్నాయి, అవి కామన్ ఏజ్ ఫ్యాక్టర్. కానీ ఇప్పుడు మనం హోమియోపతి మందులు పడ్డాక ఎన్ని రోజులకు ఆమెకు మార్పు కనిపించింది? వారం రోజులు అవుతుంది, 3 రోజులకే మార్పు మొదలైంది. 3 రోజులనే తేడా వచ్చింది. మరి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో 3 రోజులు వారం రోజుల నుంచి తక్కువగా ఉంది, 3 రోజుల్లో హోమియోపతిలో మార్పు వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా స్లో యాక్షనా? ర్యాపిడ్ యాక్షన్ మళ్ళా లేదు ఇప్పుడు. ర్యాపిడ్ యాక్షన్ ఇప్పుడు మనం చెప్పింది కాదు, ఒక కాలంలో అనుకునేది ఇప్పుడు లేదు. అది ఇప్పుడు ఈ కాలంలో కాదు, ఆయనమణి కాలంలోనే ఆయనమణి గారు ఆయన సిద్ధాంతంలో క్యూర్ ఈజ్ ర్యాపిడ్ అండ్ జెంటిల్ పర్మనెంట్ రెస్టోరేషన్ అన్నాడు. ఆయన ఇప్పుడు రాసిపెట్టింది కాదు, 250 ఏళ్ళ కింద రాసిపెట్టిండు. దాన్ని డాక్టర్లు కరెక్ట్గా ఇచ్చేటోడు లేక చెప్పేటోడు లేక ప్రజలకు ఈ తప్పుడు ప్రచారం పోయింది. కానీ కరెక్ట్ డాక్టరు కరెక్ట్ మంది ఇస్తే ఇంత 24 అవర్స్ రిజల్ట్, వారంలో అంత పెద్ద కేసు తక్కువైందంటే మామూలు విషయం కాదు. మరి అంత పెద్ద కేసులు తక్కువవుతున్నాయి. సీరియస్ కేసులు కాదన్న కేసులు, అలోపతిలో కాదన్న కేసులు తగ్గుతున్నాయి ఇక్కడ. కాబట్టి ప్రజల చైతన్యం కోసం మీలాంటి మేధావులది అభిప్రాయం తీసుకొని ప్రజలకు తెలవాలి. హోమియోపతి ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ లేదు, ఇప్పుడు క్విక్ గా తగ్గుతుంది. మళ్ళీ పెద్ద పాత డిసీజులు కూడా మేమైతే నిరాశ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇప్పుడు ఆమె చూడకుండా మంది ఇస్తేనే ఆమె మంచిగా ఇంటి దగ్గర ఇప్పటిదాకా అయితే మీరు చూడలేదు. మళ్ళీ ఆమె నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తాను. నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆమె వీడియో తీసుకుందాం, మళ్ళీ ప్రజలకు తెలిసేటట్టు చేస్తాం. ఆమె అంతా ఆమెకి రాలేని పొజిషన్లో ఉన్న మనిషి వచ్చేటట్టు చేస్తా.
ఆమె వచ్చినాక ఆమె వీడియో తీసుకొని ప్రజలకు తెలిసేటట్టు చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సాబ్. రిలాక్స్ అయిండే కాలు చేతులు మొత్తం ఉబ్బిపోయి మచ్చలై మంటలు రాత్రి అంతా మంటలు ఏడుసుడు నడవ చేత లేసుడు లేదు నడుచుడు లేదు మొత్తం ఇది అయిపోయి అపోలో హాస్పిటల్లో డాక్టర్ గారిని చూపిస్తే ఆయన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇచ్చిండు కానీ తగ్గలే. మళ్ళీ డాక్టర్ గారి బసవనందం గారి దగ్గరికి వస్తే లాస్ట్ పొజిషన్లో నాకు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసినా రమ్మన్నాడు. తొమ్మిది వచ్చి చూస్తే వీడియో కాల్ మీదనే చూసి మందులు ఇచ్చిండు. 3 నెలలు అయింది. 100% మొత్తం తగ్గిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ అయిపోయినాయి కాలు గిట్ట. వెరీ గుడ్. కొద్దిగా వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ కూడా దాని కొరకు ఇంకా తినిపియాలి. భగవంతుని దయ వల్ల. మరి మళ్ళీ అపోలోకి తీసుకుపోయినావా మంచిగా? 3 నెలల తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా బ్లడ్ టెస్ట్ చేయించి డాక్టర్ గారు వండర్ఫుల్ అయిపోయింది. ఏమన్నాడు? చూడగానే పరేషాన్ అయిపోయింది. మళ్ళీ వచ్చింది చూడండి సార్ ఇట్లా ఉన్నది అని అనగానే చాలా సంతోషపడి బాగా అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు, వీక్నెస్ ఉంది, మందులు ఇస్తానేనా అని అన్నాడు. అప్పుడు మేము చెప్పినాం ఇవన్నీ హోమియోపతిక్ మందులు వాడినాం డాక్టర్ బసవనందం గారి ద్వారా. ఇట్లా అయిపోయింది సార్, ఇక ఇవన్నీ మీ బంద్ చేపించిన ఇవే వాడినాం, తగ్గిపోయింది. అరే బాగుంది, చాలా మంచిగా ఉంది. మరి అపోలో డాక్టరే ఆశ్చర్యపోయి బాగుంది అన్నాడంటే మరి హోమియోపతి సత్తా ఎంత ఉంది చూడు. అది కాదు ఇక ఏం చేయలేమన్నాకనే మీరు డిశ్చార్జ్ చేసుకుని వచ్చిర్రు. డిశ్చార్జ్ చేసుకుని వచ్చినావు కదా. అపోలో హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు? పదాలు వారం రోజుల్లో ఉన్నా తక్కువ కాకపోతే డిశ్చార్జ్ చేసుకున్నావు. మరి డిశ్చార్జ్ అయిన పేషెంట్కు హోమియోపతి మందు ఇచ్చి ఛాలెంజ్గా 1 వీక్లో 24 అవర్స్లో మార్పు 1 వీక్లో నడిపిస్తా అని చెప్పినాం కదా. నడిపించిందా లేదా? నడిపించేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆమె లేస్తుంది, తిరుగుతుంది, టాయిలెట్కు అంతా వెళ్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే హోమియోపతిలో రాత్రిలో నిద్రపోతుంది. అప్పుడు నిద్రపోకపోతుండే మంటలు అరికాలని మంటలు, కాళ్ళు మంటలు, ఎర్రగా గులాబీ రంగులో అయిన కాళ్ళు, మొత్తం కాళ్ళు చేతులు. భగవంతుని దయ వల్ల ఇక తీసుకురా మళ్ళీ ఒకసారి చూద్దాం, ఆమె కూడా వీడియో తీసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఈ మందులు కాగానే ఏం చేస్తారు సార్ మీరు? నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. మేడం గారు? మేడం కూడా హెడ్ మిస్సెస్ రిటైర్డ్. ఇద్దరు కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్సే. అవును, నర్సాపూర్. ఓకే, థ్యాంక్ యూ సార్.